సమాజంలో మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. తమ వారిని కోల్పోయి ఆర్థికంగా మానసికంగా కృంగిపోయి దేనావస్థలో ఉన్న సమయంలో కష్టాల్లో ఉన్న వారిని మేమున్నామంటూ ఆదుకుంటూ వారికి అండగా నిలబడుతున్న మానవతామూర్తులకు సమాజం శతకోటి వందనాలు అర్పిస్తుంది. తల్లిదండ్రిని కోల్పోయి అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలు, వారితో పాటు జీవిస్తున్న ముగ్గురు వృద్ధుల పరిస్థితి అగమ్య గోచరంగా మారడం, 2 నెలల కాల వ్యవధిలోనే తల్లి తండ్రి మరణంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలిపోయిన దీన పరిస్థితి జోగులాంబ గద్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్టికల్ మండలం చర్లగార్లపాడు గ్రామంలోని జనవరి 16న ఓ వివాహిత మరణించింది. అనంతరం డిప్రెషన్లోకి వెళ్లిపోయిన వివాహిత భర్త సైతం మరణించగా వారి పిల్లలు అనాథులుగా మిగిలిపోయారు. అటు ధైర్యం చెప్పేవారు లేక, ఇతరులలో సహాయ సహకారాలు అడగలేక కుటుంబంలో విషాద ఛాయలు అమలుకున్న సందర్భంలో ఈ విషయాన్ని తెలుసుకుని సమాజంలో ఉన్న ప్రతి మనిషి మానవత్వంతో ఆలోచించి ముగ్గురు పిల్లలకు, ముగ్గురు ముసలి వాళ్లకు కనీసం వాళ్ళ నిత్యావసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి చేతనైనంత సహాయ సహకారాలను అందించాలనే సదుద్దేశంతో సమాజంలో మానవత్వం బ్రతికే ఉందనే విషయాన్ని చాటి చెప్పుతూ ఆ కుటుంబానికి అండగా స్థానిక రిపోర్టర్ రామాంజనేయులు మానవ సేవే మాధవ సేవ గ్రూప్ మరియు సోషల్ మీడియా ద్వారా దాతల సహకారంతో ఆర్థిక సహాయం అందించి 3 నెలలకు సరిపడ నిత్యావసర వస్తువులతో పాటు 15,500 రూపాయలను దాతల సహకారంతో అందించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు చేసిన సేవలను పలువురు కొనియాడుతున్నారు. నా పేరు రామాంజనేయులు, అది గద్వాల్. నేను మానవ సేవ మాధవ సేవ ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. గద్వాల జిల్లాకు సంబంధించి ఏదైనా సరే నిరుపేద కుటుంబం కానీ, ఏదైనా యాక్సిడెంట్ అయిన దాని వాళ్ళకి కానీ ఏదైనా సరే చిన్న ఏదైనా హెల్ప్ అని నా దృష్టికి వస్తే నేను ఆ గ్రూప్లో పెట్టి దాతల సాయంతో పైసలు వసూలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇది దాదాపు నేను 10వ కార్యక్రమం చేయడం అనేది ఈ పిల్లల గ్రూప్లో చూసామని నాకు చాలా బాధ అనిపించింది. అందుకే ప్రతి దాతలతోనే సరే నేను ఓన్గా పెట్టి తర్వాత మానవ సేవ మాధవ సేవ గ్రూప్ ద్వారా కూడా అందరికీ సహాయ సహకారం అందిస్తాను. మానవ సేవ మాధవ సేవ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ఇంకా మీరు ఎంతో సహాయం చేయాలని, మీకు తోచిన సహాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇంకా ఎవరైనా దాతలు పాపని కానీ పిల్లలు కానీ ఎవరైనా దత్తత తీసుకున్నారనుకుంటే వాళ్ళ నా కాంటాక్ట్ కావచ్చు, లేకుంటే వాళ్ళ మా తాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా కాంటాక్ట్ కావచ్చు, వాళ్ళు కూడా మాట్లాడిస్తూ అంటున్నారు. ఈ సహాయం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.